హాయ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు క్లాస్లో ఏంటంటే మనం బ్లౌజ్ కటింగ్ అంతా నేర్చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు బ్లౌజ్ ఒక్కటేనండి ఇలాంటిది. మనం కటింగ్ ఎంత ఇంపార్టెంట్, స్టిచ్చింగ్ కూడా అంత ఇంపార్టెంట్. మిగతావన్నీ కూడా నీ డ్రెస్లన్నా ఏవైనా సరే ఇంకా కటింగ్ వస్తే చాలన్నమాట. స్టిచ్చింగ్ పార్ట్స్ జాయింట్ చేసుకుంటూ వెళ్ళిపోతే స్టిచ్చింగ్ అన్నది వచ్చేస్తుంది. కానీ బ్లౌజ్ విషయంలోకి వచ్చేటప్పటికి స్టిచ్చింగ్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కటింగ్ అంతా కంప్లీట్గా నేర్చేసుకున్నాము అన్నప్పుడు స్టిచ్చింగ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఫస్ట్ ఫ్రంట్ పార్ట్ అన్నది స్టిచ్ చేసుకుంటాం. అక్కడ డాట్స్ విషయానికి వచ్చేటప్పటికి ఎవరికైనా సరే సెట్ అయ్యేటట్టుగా ఒక కొలతలోని డాట్స్ పెట్టారు అంటే ఆల్మోస్ట్ 80% లేడీస్కి సెట్ అయిపోద్ది. 3 రకాలుగా మనం ఈ ఫ్రంట్ పార్ట్ని మనం డివైడ్ చేయొచ్చు. ఒకటి బాగా చిన్న సైజు, మిగతాదంతా మీడియం సైజు. మీడియం సైజ్ అనేటప్పటికి ఆ మాత్రం ఈ మాత్రం సన్నం, అంటే మరీ ఓవర్ సన్నం కాకుండా కొద్దిగా మీడియం సైజులో ఉండి, అంటే లావు కాకుండా సన్నంగా ఉన్నారు అని, స్మార్ట్గా ఉన్నారు అని అనిపించుకున్నంత దగ్గర నుంచి కొద్దిగా హెల్దీగా, అంటే ఇంచుమించులోని చెస్ట్ లూజు ఒక 42 సైజు వరకు కూడా ఈ మధ్యలో ఉన్న లేడీసే ఎక్కువగా ఉంటారు. వాళ్ళకి కనుక మీరు వాళ్ళకి ఈ బ్లౌజు సెట్ చేశారు అంటే కనుక ఇంకా చిన్న సైజు దగ్గరకు వచ్చేటప్పటికి, లేదా హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి అంతే, ఆ రెండు సపరేట్గా నేర్చుకుంటే సరిపోద్ది. మన ఛానల్లోనే అన్ని సైజుల వాళ్ళకే ఉంటాయండి, కానీ నేను ఇప్పుడు చూపిస్తుంది ఆల్మోస్ట్ అందరికీ సెట్ అయిపోద్ది అనమాట. అందరికీ అంటే ఇంచుమించులోని చెస్ట్ లూజ్ అన్నది ఒక 36 అనుకోండి. అప్పుడప్పుడు 34 వాళ్ళకు కూడా ఇలాగే వేసుకోవచ్చు. 34 చెస్ట్ లూజ్ ఉన్న వాళ్ళకి కూడా ఇలా వేసుకున్నా సరిపోద్ది. అక్కడి నుంచి ఒక 40-42 సైజు వరకు కూడా, ఒక 42 సైజు వరకు కూడా, అంటే 34, 35, 36, 37, 38, 39, 40, 41, 42 ఈ మధ్యలో ఉన్న ఏ సైజు వాళ్ళకన్నా ఇప్పుడు చూపిస్తున్నట్టుగా మీరు డాట్స్ స్టిచ్చింగ్ చేయడం నేర్చుకున్నారు అంటే మీకు బ్లౌజ్ వచ్చేసినట్టే. సరేనండి, వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. డాట్స్ అనేటప్పటికి మెయిన్ డాట్ అన్నది ఇంపార్టెంటు, కానీ ఏది ఎక్కడ వెయ్యాలి, ఎలా మార్కింగ్ చేసుకోవాలి, ఎలా స్టిచ్చింగ్ చేయాలన్నది మీకు నేను వివరంగా చూపిస్తానండి. దానికి కూడా ఒక సింపుల్ మెథడ్ అన్నవి ఉన్నాయి. సరేనా, ఇక్కడి నుంచి ఫస్ట్ మనకి ఇలాగ ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ షేప్ ఉంది చూసారా, అక్కడి నుంచి కొలుచుకుంటూ మెయిన్ డాట్ అన్నది వేసుకోవాలి. ఈ చివరి నుంచి ఇలా తిన్నంగా కొలవకూడదు, ఈ అంచును కొలవండి. ఈ అంచు నుంచి ఇక్కడి నుంచి ఇలాగా 2.5 ఇంచీలు అన్నది వదిలేయండి. సరేనా, దాని తర్వాత ఇక్కడి నుంచి ఇలాగా ఇంకొక 2.5 ఇంచులకి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్లకి స్టిచ్చింగ్ వస్తుంది, కానీ ఇప్పుడు ఈ మధ్య భాగం చూసి ఇలా తిన్నంగా డాట్ ఎప్పుడు కూడా ఇలా తిన్నంగా రాదు. ఆటోమేటిక్గా ఈ 2 కట్స్ కలిసిన దగ్గర ఒక ఫోల్డింగ్ వస్తుంది, అక్కడి నుంచి మనం స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. అది ఎలా అన్నది మీకు నేను తర్వాత చెప్తాను. జస్ట్ ఈ మార్కింగ్లు మాత్రమే పెడతాం. ఇలా ఫ్రంట్ పార్ట్లు లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా ఏదైనా సరే ఇదే పద్ధతి. లైనింగ్ బ్లౌజ్ అయినా ప్లెయిన్ బ్లౌజ్ అయినా లోపల వైపు రైట్ సైడ్ ఉంచుకొని పై వైపు రాంగ్ సైడ్ పెట్టుకుని అక్కడ మార్కింగ్ చేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. ఒకదాని మీద ఒకటి పర్ఫెక్ట్గా పరుచుకుని అప్పుడు ఈ మార్కింగ్లు స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పుడు కింద నుంచి 2 ఇంచీలు ఇలా కింద నుంచి మాత్రమే కొలాలి. 2 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకోండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది. సరేనా, ఈ పైన ఎంత మిగిలింది అన్నది మీకు అనవసరం. నెక్ పెద్దది పెట్టినా చిన్నది పెట్టినా ఎక్కువ తక్కువ అన్నది వస్తూ ఉంటుంది, అది మనకి అనవసరం. ఈ డాట్కి ఇక్కడి నుంచి 2 ఇంచులకి ఇస్తే ఈ డాట్కి ఈ డాట్ మనకి సపోర్ట్ వస్తుంది. సరేనండి, దాని తర్వాత ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గర మనం మార్కింగ్ చేసుకునేటప్పుడు ఇలాగా ఆమ్ రౌండ్కి ఇలా మనం డౌన్ చేస్తాం కదా, ఇక్కడి నుంచి సెంటర్ది ఈ లైన్ కదా, ఇక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచ్ అన్నది ఫస్ట్ వదిలేయండి. తర్వాత మళ్ళీ ఇంకొక 1/2 ఇంచ్కి మార్కింగ్ చేయండి. సరేనా, ఈ 2 కుట్లు వస్తాయి, ఈ రెండిట్లకి మధ్యలో చేసి మనకి ఫోల్డింగ్ వస్తుంది. సరేనా, ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ 2, ఇదొకటి 3, ఇవి 2, ఈ 5 మార్కింగ్స్ని కట్స్ పెట్టేసుకోవాలి. కట్ పెట్టేటప్పుడు కత్తెరని ఇలా తీసుకుని మొత్తం కింద లేయర్ నుంచి ఈ మార్కింగ్ ఉన్న దగ్గర కత్తెరని ఇలా పెట్టి ఈ కత్తెరకి ఇలా మనం ఫోల్డ్ చేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. అప్పుడు ఇక్కడ ఒక కట్ పెట్టాలి. అప్పుడు 2 పొరలు కూడా పర్ఫెక్ట్గా మనం మార్కింగ్ పెట్టిన దగ్గర కట్ అవుతాయి. సరేనండి, ఇవి బిగినర్స్కి, కొత్తగా బ్లౌజ్ నేర్చుకునే వాళ్ళకి ఇంత వివరంగా నేర్పిస్తామన్నమాట. సరేనండి, ఇది ఇక్కడ అలాగే ఇక్కడ కూడా ఆమ్ రౌండ్ దగ్గర కూడా కింద ఆమ్ రౌండ్ కూడా
అంటే కింద అంచు కూడా కట్టేటట్టు చూసుకోవాలి. అంతే. ఈ 2 మార్కింగ్లకి ఇక్కడ 2 కట్స్ పెట్టాం. సరేనా? ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలా చేయాలన్నది చూద్దాం. ఫస్ట్ ఎప్పుడు కూడా మనం మెయిన్ డాట్కి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ 2 కట్స్ని కలిపి పట్టుకుంటే సెంటర్లోని ఇలా ఎప్పుడైతే కట్ కలిపి ఇలా పట్టుకున్నారో ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. ఇదే ఫోల్డింగ్ మీద మీరు డాట్ అన్నది స్టిచ్చింగ్ చేసుకోవాలి. సరేనండి? ఇప్పుడు కింద నుంచి ఇలా పైకి 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి. ఇప్పుడు ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలా లైను మార్కింగ్ చేయండి. మార్కింగ్ చేసి ఇక్కడ మిషన్ దగ్గర ఇలా పెడుతున్నాను. సేమ్ అదే రకంగా ఇక్కడ చూసారు కదా, సేమ్ కట్టు ఇలా 2 కలిపాం. ఇలా కలిపి వచ్చింది కదా, ఫోల్డింగ్ అనేది వస్తుంది కదా. ఈ ఫోల్డింగ్ వచ్చిన దగ్గర వెంటనే ఇక్కడ 2.5 ఇంచులు పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా 2.5 ఇంచులు ఇటువైపు కూడా సేమ్ పెట్టి ఈ కట్ట దగ్గర నుంచి ఇలాగా కలిపేసుకోండి. ఇదేంటంటే ఒక డాట్ స్టిచ్ చేసిన వెంటనే మళ్ళీ ఇంకో డాట్ స్టిచ్ చేసేస్తే రెండో పార్ట్ది మీకు డాట్ ఎంత పొడవు పెట్టారు ఏంటనేది మర్చిపోకుండానే ఉంటారు. వెంటనే స్టిచ్చింగ్లు కూడా అయిపోతాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫస్ట్లో లాక్ చేయాలి, ఎండ్కి వచ్చిన తర్వాత అందంగా లాక్ చేసి తీసేసుకోవాలి. అంతే తప్ప ఇలా ఇంతవరకు వచ్చి ఇలా ఇలా సడన్గా సైడ్ అవడాలు అవి రాకూడదు. క్రాస్గా అందంగా ఎండ్ అయిపోవాలి. ఇక్కడ లాక్ చేసినప్పుడు కూడా అందంగా అదే కుట్టు మీద లాక్ అయ్యేటట్టు చూసుకోవాలి. లేదంటే కనుక అక్కడ చూంచంటే ఉగ్గు వచ్చినట్టుగా ఫోల్డింగ్ వచ్చినట్టుగా ఉంటుంది. ఆ ఫినిషింగ్ కూడా స్టిచ్చింగ్లో చూసుకోవాలి. ఇలా 2 డాట్లు స్టిచ్ చేసిన తర్వాత ఒక పార్ట్ అటువైపుది దారం కటింగ్ చేస్తే ముందు స్టిచ్చింగ్ చేసిన పార్ట్ వస్తుంది. అది అలా ఉంచారనుకోండి, చిన్న మిషన్లు ఏంటంటే అస్తమాటికి దారాలు తెగుతూ ఉంటాయి, లేదనుకుంటే పైది దారం పైకి వచ్చేస్తూ ఉంటుంది. అలా కాకుండా అది ఆ పార్ట్ని అలా ఉంచి వెంటనే మళ్ళీ ఈ సైడ్ది మార్కింగ్ పెట్టుకోవాలి. ఇది చూసారు కదా, ఈ సైడ్ కట్ ఉంది చూసారా, ఈ కట్ని ఇలా కలిపి పట్టుకోండి. ఈ కట్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ వచ్చేటట్టు ఇలా పట్టుకుని ఇక్కడ మీరు ఇలా ఏమి లైన్ చేయక్కర్లేదు. చూసారు, ఇటువైపు నుంచి ఇలా అంటే చాలు. ఇక్కడ నుంచి ఇలా అంటే ఇలా అన్నా సరే మీకు చక్కగా ఫోల్డింగ్ వచ్చేస్తాయి. ఈ 2 అంచులు ఒకదాని మీద ఒకటి ఉండాలి. నేను సమానంగా ఉండాలని చెప్పట్లేదు, ఒకదాని మీద ఒకటి ఉండాలి. సరేనా? ఇప్పుడు ఆటోమేటిక్గా ఒక ఫోల్డింగ్ వస్తుంది. అది ఇలా ఇటువైపుకి ఈ రకమైన ఫోల్డింగ్ రావడం వల్ల మీకు షేప్ పర్ఫెక్ట్ పొజిషన్ అన్నది వస్తుంది. సరేనండి? ఇక్కడి నుంచి ఇలాగా ఇది కూడా 2.5 ఇంచుల పొడవునే మనం మార్కింగ్ చేసుకుంటాము. స్టిచ్చింగ్ చేసేటప్పుడు 1/4 ఇంచ్ మార్జిన్ స్టిచ్చింగ్ చేస్తాం. అంటే 1/4 ఇంచ్ తీసుకుని అక్కడి నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా స్టిచ్చింగ్ చేసేస్తాం. ఇది 1/4 ఇంచు లేదా ఇలా పెట్టినప్పుడు ఈ ఫోల్డింగు ఈ పాదం అంచుకి రావాలి. 2 ఒకటే, 2 కూడా 1/4 ఇంచ్ మార్జినే. పాదం ఖర్చు అన్న 1/4 ఇంచ్ మార్జిన్ అన్న ఒకటే. ఇప్పుడు ఇది ఇలా స్టిచ్చింగ్ చేసిన వెంటనే ఇక్కడ దారం కట్ చేసి మళ్ళీ ఈ బ్లౌజ్ని సేమ్ మళ్ళీ మనం మార్కింగ్ చేసుకుని ఇక్కడ మళ్ళీ ఇది కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, స్టిచ్చింగ్ చేస్తాను. ఇప్పుడు ఈ హుక్కుల వైపుది ఇలా కటింగ్ ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకొని ఇందాక చూపించినట్టుగానే ఇలా పట్టుకొని ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ మీద 2.5 ఇంచులు కదా, 2.5 ఇంచులకి మార్కింగ్ చేయండి. 1/4 ఇంచ్ మార్జిన్ అన్నది ఇలా ఏదో ఒక నెంబర్ నుంచి ఒక 2 గీతల వెడల్పుని 1/4 ఇంచ్ అంటాం. ఇలా మార్క్ చేసి లైన్ గీసుకుంటే బిగినర్స్కి ఇబ్బంది లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు ఈ పాదం అంచుకి ఫోల్డింగ్ వచ్చిందో లేదో చూసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు చూడండి, ఇటువైపు 2 డాట్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇలా వెంటనే కాదు, ఇక్కడ కొద్ది పైకి వెళ్ళిన తర్వాత 2 ఫోల్డింగ్లు కలుస్తాయి. అది చెస్ట్ పాయింట్. ఈ ఫోల్డింగ్ చూసారు కదా, డాట్ వెడల్పు, డాట్ స్టిచ్ కాదు, షోల్డర్ దగ్గరకు వచ్చింది. ఇక్కడి నుంచి ఇలా అంటే ఆటోమేటిక్గా మీకు సెంటర్లోకి ఈ పొజిషన్ అన్నది వస్తుంది. సరేనా? ఈ 2 ఫోల్డింగ్కి సెంటర్ ఇది ఉంది కదా, ఇక్కడ పట్టుకొని ఇప్పుడు ఈ 2 కట్స్ ఉన్నాయి చూసారా, సింపుల్ పద్ధతి అనమాట. ఎక్కడ పట్టుకోవాలి, ఎలా ఫోల్డ్ చేసుకోవాలన్నది కన్ఫ్యూజ్ లేకుండా ఈ 2 కటింగ్లు కలిపి 2 కట్స్ ఒక దగ్గరికి వచ్చేటట్టు పట్టుకుంటే ఇది 1/4 ఇంచ్ మార్జినే వస్తుంది. 2.5 ఇంచులకి మధ్యలో ఫోల్డ్ వస్తే 1/4 ఇంచే కదా ఉంటుంది. ఇలా 2 కట్స్ని ఇలా కలిపి పట్టుకుంటారు. ఇక్కడ ఈ చెస్ట్ పాయింట్ని ఇలా పట్టుకుంటారు. ఆటోమేటిక్గా ఫోల్డింగ్ వచ్చేస్తాయి. చూసారు కదా, ఇలా అనమాట. ఇలా ఫోల్డింగ్ వచ్చిన తర్వాత ఈ ఫోల్డింగ్ మీద ఇక్కడి నుంచి ఇలాగా ఒక 4 ఇంచీల వరకు అయినా సరే మనం స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. ఇక్కడ కట్ట ఉంది చూసారా, ఈ కట్ట దగ్గర నుంచి ఇంక ఇక్కడికి ఇలా మార్క్ చేసేస్తే సరిపోద్ది. ఈ కటింగే మనకి ఖర్చు అనమాట. ఇది చూసారు కదా, ఇలా ఇది కూడా 1/4 ఇంచే కాబట్టి ఇంక కొలాల్సిన అవసరం లేదు. ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి సన్నంగా స్టిచ్ చేసేసుకోండి.
రెండో వైపు కూడా చూపిస్తాను చూడండి. ఇటు నుంచి ఇలా చూసారు కదా, ఇది కూడా చూసారు కదా, ఇలా డాట్ స్టిచ్ అయిన తర్వాత ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ నుంచి ఈ 2 కట్స్ కలిపి ఇలా పట్టుకుంటే ఫోల్డింగ్ వచ్చింది కదా, ఈ ఫోల్డింగ్ని ఇలా గోరుతో కొద్దిగా ఇలా నలిపి ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకుని ఈ కట్ట దగ్గర నుంచి ఇక్కడికి ఇలాగా లైన్ గీసుకోండి. ఈ రకంగా స్టిచ్చింగ్ చేస్తే ఏ సైజు వాళ్ళకన్నా మీడియం సైజు దగ్గర నుంచి పెద్ద సైజుల వాళ్ళకు కూడా సింపుల్గా మీరు డాట్ స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటారు. సరేనండి, చూసారు కదా ఇంత ఫినిషింగ్గా వస్తుంది. 2 స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇలా మనం ఒకదాని పక్కన ఇది ఒకటి పెడితే 2 కూడా సమానంగానే అంచులు అనేవి ఉండాలి. అలాగే ఈ కుట్లు ఎదురెదురుగా ఉండాలి. సరేనా, ఈ రకంగా స్టిచ్చింగ్ చేసుకోండి. పర్ఫెక్ట్గా 34 సైజు 36, 34 దగ్గర నుంచి కూడా ఒక 42 సైజ్ వరకు కూడా ఇంచుమించులోని ఈ రకంగా స్టిచ్ చేస్తే అందరికీ ఆల్మోస్ట్ సరిపోద్ది అనమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏంటంటే ఇక్కడ మనం 2.5 ఇంచీలు వెడల్పు తీసుకున్నాం కదా, దీనికి జస్ట్ 2 ఇంచీలే తీసుకుంటే చిన్న సైజు వాళ్ళకి, హెవీ బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ నుంచి ఇక్కడికి 3, ఆ తర్వాత 3 తీసుకుంటే వాళ్ళకి సరిపోతాయి. కానీ అవి రేర్ అనమాట, చాలా తక్కువ మంది తక్కువ కస్టమర్స్కి ఉంటారు. ఇది వచ్చిందంటే కనుక ఆల్మోస్ట్ మీకు బ్లౌజు వచ్చేసినట్టే. ఇలా స్టిచ్చింగ్ చేయడానికి ట్రై చేయండి.